జక్కువ గ్రామంలో శాశ్వత భూ సమస్యల పరిష్కార కార్యక్రమం. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువ గ్రామంలో సుమారు 21 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందుతాయని అన్నారు. అనంతరం గ్రామంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం మరియు అసైన్మెంట్ భూములకు యాజమాన్యపు హక్కులు కల్పించి 22A జాబితా నుంచి తొలగింపు మరియు భూమి లేని నిరుపేదలకు అతుకుబడి భూములకు 104 ఎకరాల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు, జెడ్పీటీసీ ప్రతినిధి లెంక రత్నాకర్ నాయుడు, సర్పంచ్ లచ్చిరెడ్డి అప్పలనాయుడు, ఎంపీటీసీ కర్రి సంధ్య, మండల పార్టీ అధ్యక్షులు రాయిపిల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే మన అప్పారావు గారు మాట్లాడారు, మన సొసైటీ ప్రెసిడెంట్. అలాగే వ్యవసాయ శాఖ మనకు సంబంధించి కమిటీ ప్రెసిడెంట్ అప్పలనాయుడు గారు కూడా మాట్లాడారు. అలాగే రాజప్పనాయుడు గారు మాట్లాడారు. వాళ్ళకి అప్పారావు గారు మాట్లాడారు. సింగిల్ సెల్ అని జబ్బులు ఉంటాయి. మీరు మంచాన్ని పట్టేస్తుంటే పచ్చమొత్తం వచ్చి మంచాన్ని పట్టేస్తుంటే ఇటువంటి కూడా 10,000 రూపాయలు ఇస్తారు. కొంతమందికి 5,000, కొంతమంది 10,000 పెన్షన్ ఇస్తారు. ఈ విధంగా గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం డబ్బు కళాకారులకు కూడా పెన్షన్ ఇచ్చింది జగన్ గారే. గీత కార్మికులకు పెన్షన్ ఇచ్చింది జగన్ గారే. మీ ఆరోగ్యం బాగోలేకపోతే 5,000 ప్రభుత్వ భూమి కాదు, మీకు సొంతమైపోయింది. మీకు గిరాయితీ అయిపోయింది. మీకు రేపు మీరు బ్యాంకులో తాకట్టు పెట్టుకోవచ్చు. మీ తర్వాత ఎవరి పేరునైతే పట్టాలు ఉన్నావో అనుకోకుండా వాళ్ళు చనిపోతే మీ పిల్లలకి వారసత్వ హక్కు వస్తుంది. ఇంతకుముందు లేదు. మీకు మీ పిల్లల పెళ్లికి కానీ చదువుకు కానీ ఆరోగ్యంగా తప్పనిసరిగా అమ్ముకోవాలనుకుంటే అమ్మొద్దు. ఎవరు కూడా అమ్మమని చెప్పండి. నేను జగన్ గారు కూడా అమ్మని చెప్పడానికి లేదు. తప్పనిసరిగా అమ్ముకోవచ్చు. వస్తే మీరు అమ్ముకోవచ్చు. మీ భూమి అయిపోయింది, మీ సొంతం అయిపోయింది, మీ జాగీర్ అయిపోయింది, మీ గిరాయితీ అయిపోయింది.